మంచు జల్లు మేఘనాథుడై వచ్చుచున్న మేఘారూఢుడా, రెండంచుల ఖడ్గమును నోట ధరించిన వాడా, మృత్యువునకు మృత్యులోకముకు అధికారి అయిన వాడా, యుగ యుగములో సజీవుడైన వాడా, ఏడు దీప స్తంభముల మధ్య సంచరించువాడా, మృతుడై మరలా బ్రతికిన వాడా, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడా, అపరంజని పోలిన పాదములు కలిగిన వాడా, దావీదు తనయా హోసన్నా, యూదుల రాజా యేసన్నా, యేసన్నా, యేసన్నా. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం యేసు వైపు చూడండి, రక్షణ పొందండి అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. వాక్య భాగం లూకా సువార్త 19వ అధ్యాయంలో 1 నుంచి 10 వరకు. ఎలా జక్కయ్య మరి యేసు వైపు చూశాడు, ఎలా రక్షణ పొందాడు, కుటుంబం అంతా రక్షణలోనికి వచ్చింది, అది ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నాం అన్నమాట. నిన్న దావీదు మనకి ఒక సలహా ఇచ్చాడు, యేసు వైపు చూడండి, వెలుగుతో ప్రకాశించండి. మీరు వెలుగుతో ప్రకాశిస్తున్నప్పుడు ఆ వెలుగులో అందరూ నడుస్తారనమాట. యేసు ప్రభు వెలుగులో మనందరం నడుస్తున్నట్లుగా మన వెలుగులో అందరూ ప్రకాశించాలి. ఈరోజు మరి ఇక్కడ ఏంటంటే రక్షణ పొందాలి అన్నమాట. మనం యేసు వైపు చూసి రక్షణ పొందాలి. ఈరోజు ఎవరు సలహా ఇస్తున్నారు అంటే పౌలు అండి. పౌలు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మరి 1-2 వచనాలు మనం చూద్దామండి. అక్కడ పౌలు విశ్వాస వీరులను గురించి రాస్తాడనమాట. దాని సమరీనే 12లో 1-2 వచనాలు. యాక్చువల్గా ఈ 12-1-2 కూడా 11లో కలిపి ఉంటే సరిగ్గా ఒక విషయం అన్నమాట. మనకి పౌలు బోధిస్తున్నాడు. విశ్వాస వీరులు ఎవరెవరు దేశాలని జయించారు, సంసోన్ని గురించి రాస్తాడు. సంసోను ఎంత మందిని ఓడిస్తాడు కదండి. ఒక్క దవడ ఎముక తీసుకొని శత్రువులు వచ్చినప్పుడు ఆ దవడ ఎముకతో, గాడిద దవడ ఎముక దొరుకుతుంది, 1000 మందిని చంపేస్తాడనమాట సంసోన్. ఆ తర్వాత 300 నక్కల్ని పట్టుకొని ఒక రాత్రిలో ఆ 2-2గా నక్కల తోకల్ని ముడేసి ఆ రెండిటి మధ్యలో ఒక కొరివిని పెట్టి పొలాల మీదకి విడిచిపెడితే ఫిలిస్తీన్ల పొలాలన్నీ కాలిపోతాయండి. అట్లా చేస్తాడనమాట. ఇంకా 16వ అధ్యాయం మనం వస్తే న్యాయాధిపతుల గ్రంథం అండి. సంసోన్ అంటే 13వ అధ్యాయం నుంచి మనం 16 వరకు అన్నమాట. న్యాయాధిపతుల గ్రంథంలో చివరి న్యాయాధిపతి ఆ గ్రంథంలో. అయితే అక్కడ కూడా ఒక వేశ్య దగ్గరికి వెళ్తాడండి. వేశ్య దగ్గరికి వెళ్తాడు గాజాలో అన్నమాట. సో ఫిలిస్తీయ దేశం అది. ఆ గాజాలో వేశ్య దగ్గరికి వెళ్తే వీళ్ళు ఏంటంటే 1000 మందిని మన వాళ్ళని చంపేశాడు, మన పొలాలన్నీ తగలబెట్టాడు, ఈయనకి ఇంత బలం ఏంటి, ఈయన చంపాలని ఎదురు చూస్తున్నారు. ఎదురు చూస్తున్నప్పుడు అసలు శత్రువుల దగ్గరికి వెళ్ళొద్దు కదండి. అయినా కూడా ఈ సంసోను మరి ఆ శత్రువుల దేశం ఫిలిస్తీయ దేశానికి వెళ్ళి అక్కడ గాజాలో ఆ పట్టణంలో ఒక వేశ్య దగ్గరికి వెళ్తాడు. వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కాపలా కాసి ఆ గాజా పట్టణాన్ని ద్వారాలు ఉంటాయి, గేట్స్ మూసేస్తారనమాట. మూసేస్తే ఇంకా ఆయనని ఎప్పుడు వస్తాడో బయటికి ఆ వేశ్య ఇంటి నుంచి పట్టుకొని చంపాలని. కానీ దేవుడు ఏం చేస్తారు చూడండి, ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే వాళ్ళని నిద్రపోయేలాగా చేసి శత్రువులని ఫిలిస్తీన్లని అర్ధరాత్రిలో సంసోన్ని లేపి ఆ వేశ్య దగ్గర నుంచి లేపుకొని తీసుకొని వచ్చి ఆ గేట్ దగ్గర మరి మూసేశారు కదండి, గేట్ పెద్ద గేట్ అనమాట.
అప్పుడు పరిశుద్ధాత్మ ఆయనకి శక్తినిస్తే ఆ శక్తితో ఆ గేట్లను ఇట్లా పట్టుకొని లేపుతాడంటండి. అది 10,000 కిలోల బరువు అంట అది. అది ఆ గేట్ అట్లా పట్టుకొని వెళ్ళి ఆ కొండ మీదకి వెళ్ళి అట్లా పడేస్తాడనమాట. అంటే అంత బలం. వీళ్ళకి చాలా ఆశ్చర్యం వేస్తుంది, ఎంత బలం ఈయనకి, సంసోన్కి ఎక్కడి నుంచి వచ్చింది అని. దేవుడు ఆయనకి బలాన్ని ఇస్తారండి. ద స్ట్రాంగెస్ట్ మ్యాన్ ఎవర్ లివ్డ్ ఆన్ ద ఎర్త్ అనమాట. కానీ ఆయన బలము దేవుడు ఎందుకు ఇచ్చారంటే, దేవునికి ఒక పర్పస్, ఉద్దేశం ఉంటుందండి. ఈ ఫిలిస్తీన్లు ఇజ్రాయెల్ ప్రజల్ని పీడించి పిప్పి చేస్తున్నారనమాట. వాళ్ళ మీద దెబ్బ కొట్టాలి, తన ప్రజల్ని కాపాడడానికి ఈయనకి బలం ఇస్తే, ఈయన ఆ బలాన్ని తన సొంత కోరికల కొరకు వాడుకుంటాడండి. శరీర వాంఛలు, నేత్ర ఆశ, శరీర వాంఛలు, స్త్రీల కొరకు ఎక్కడికి వెళ్ళిన స్త్రీలే అనమాట. తన కన్నులు స్త్రీలను వెతుకుతూ ఉంటాయన్నమాట. ఆ తర్వాత ఆ రోజు కాపాడారా దేవుడు ఆయనని. తర్వాత 16:4 సోరేకు లోయలోకి వెళ్తాడంట. వెళ్తే అక్కడ మళ్ళీ ఆయనకి మళ్ళీ ఢిల్లీలో అనే స్త్రీ కనబడుతుంది. ఆమె దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. ఇంకా ఈ స్త్రీ, ఫిలిస్తీయ దొరలు ఏం చేస్తారు, బాగా డబ్బిచ్చి సంసోన్ని లాలించి, ఆయన బలం ఎందులో ఉందో నువ్వు కనుక్కొని చెప్పమ్మా అని చెప్తే, ఇంకా ఆమె ఇలా లాలిస్తుంది అనమాట. లాలించి ఎందులో ఉంది నీ బలం చెప్పు అంటే ఆయన చెప్తాడు అనమాట, అబద్ధాలు చెప్తాడు. పచ్చి తాళ్లతో కట్టేస్తే నన్ను నా బలం పోతుంది అని. అలా నిద్రపుచ్చి ఇదో ఫిలిస్తీన్లు మీదకి వస్తున్నారు అని అంటుందన్నమాట. వాళ్ళు ఆ ఫిలిస్తీన్లు ఏం చేస్తారంటే ఈయనని తాళ్లతో కట్టేస్తారు. కట్టేసినప్పుడు ఇంకా ఆయన ఏం చేస్తాడు, ఇలా అనగానే బలం వచ్చేస్తుంది కదా, పరిశుద్ధాత్మ బలాన్ని ఇస్తారు. ఆ తాళ్ళన్నీ తెగిపోతాయి అన్నమాట. ఇంకా తర్వాత మళ్ళీ నువ్వు అబద్ధం చెప్పావు, మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్తాడు. ఆమె ఏం చేసింది, ఫిలిస్తీన్లకు పట్టించింది. వాళ్ళు ఆయనని తాళ్లతో, పచ్చి తాళ్లతో కట్టేశారు. కట్టేసి ఇంకా ఆయన తర్వాత చంపాలని అనమాట. కానీ దేవుని యొక్క ఆత్మ ఆయన మీదకి వచ్చేసి ఇలా అనగానే తాళ్ళన్నీ తెగిపోతాయి. చాలా తాళ్ళు, మామూలు కాదు, చాలా పచ్చి పెద్ద పెద్ద తాళ్ళతో కట్టేస్తారు. ఎందుకంటే తర్వాత ఆయన చంపాలని అనమాట. అందులో వాళ్ళ దేశానికి వెళ్ళిపోయాడనమాట. రక్షణ ఎక్కడ ఉంటుంది. కానీ దేవుని యొక్క ఆత్మ వల్ల ఇలా అనగానే తాళ్ళన్నీ తెగిపోతాయి. ఆ తర్వాత మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆమె ఇలా లాలిస్తుంది అనమాట. ఒళ్ళో పడుకోబెట్టుకొని లాలించి లాలించి, నీ బలానికి కారణం చెప్పవా, మొన్న ఇలా అబద్ధం చెప్పేసావంటే, ఇదిగో ఆయనకి జడ చాలా పెద్ద జుట్టు అనమాట. ఎందుకంటే నాజరీయుడు అంటే దేవునికి మరి అర్పించబడిన వాడు అనమాట. వాళ్ళు మంగలి కత్తి పడకూడదు, శవాల్ని తాకకూడదు, పరిశుద్ధంగా జీవించాలి. వాళ్ళు తల్లిదండ్రులు చనిపోతే కూడా శవాన్ని తాకకూడదు. దేవునికి అర్పించబడిన బిడ్డలు పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధుడైన దేవునికి అని సంఖ్యాకాండం 6లో ఉంటుందన్నమాట. కానీ ఆయన అలా వెళ్తూ ఉన్నప్పుడు ఒకసారి సింహం ఎదురొస్తే సింహాన్ని చీల్చి అక్కడ పడేస్తాడనమాట. ఆ తర్వాత అలా వెళ్తుంటే ఆ సింహము చనిపోయిన తర్వాత ఏంటి, స్కెలిటన్ లాగా ఉంటుంది, అస్థిపంజరం ఉండిపోతుంది. అందులో ఒక తేనె పట్టు కనబడితే ఆ చచ్చిపోయిన అస్థిపంజరంలోంచి తేనె పట్టు తీసుకొని తాగుతాడండి. దారికి పక్కకి తొలిగాడు. అంటే ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళి దైవజనుడు అలాంటి పని చేస్తే దేవునికి చచ్చిన ఆ సింహం నుంచి తేనె తాగినట్లు అనమాట. మళ్ళా ఆమె దగ్గరికి వెళ్తున్నాడు. దేవుడు ఎన్నిసార్లు రక్షించినా కూడా ఆయనకి 7 జడలు వేస్తారు, అంత జుట్టు అనమాట. అప్పుడు చెప్తాడు, ఇదిగో నాకు 7 జడలు ఉన్నాయి కదా, ఆ జడలు మగ్గానికి ఇట్లా చుట్టేసి లాగితే మగ్గంలో అప్పుడు నా బలం పోతుందని అబద్ధం చెప్తాడు. అప్పుడు ఆమె ఏం చేస్తుంది, నిద్రపుచ్చి అలాగే ఫిలిస్తీన్ల దగ్గర నుంచి ప్రతిసారి డబ్బు తీసుకొని ఫిలిస్తీన్లకు అప్పచెప్తుంది. వాళ్ళు ఏం చేస్తారు, ఆయన జుట్టు ఆ మగ్గానికి అట్లా చుట్టేస్తారు. అప్పుడు ఇదో ఫిలిస్తీన్ల మీదకి వచ్చేసారని చెప్తే ఆయన లేచి ఇలా అనగానే అవంతా తెగిపోతాయన్నమాట. ఇంకా వెళ్ళిపోతాడు, ఇలా విదిలించుకొని వెళ్ళిపోతాడు. నా దగ్గర ఎంత బలం ఉంది. శరీర వాంఛలు 1 యోహాను 2లో 15-17 వరకు చెప్తారు. శరీర వాంఛలు, నేత్రాశ, జీవపు డంబం, నాకు ఎంత బలం ఉందో. వెళ్ళిపోతాడు. ప్రతిసారి దేవుడు సాయం చేస్తున్నారు, వెళ్ళిపోతాడు. మళ్ళీ ఈమె దగ్గరికి వస్తాడు. ఇంకా చివరికి చూడండి, ఈమె దగ్గరికి వస్తాడు కదా, మళ్ళీ ఒళ్ళో పడుకోబెట్టుకొని, మీరేంటి ప్రతిసారి నాకు నా మీద ప్రేమే లేదు,
లేడీస్, ఇట్లాంటి లేడీస్ డెలీలాలు ఉన్నారు, జాగ్రత్త. దయ్యపు శక్తులు, కామపిశాచితో నింపబడిన స్త్రీలు అన్నమాట. ఇలా మగవాళ్ళని ఆకర్షించి ఏం చేస్తారు, ఒళ్ళో పడుకోబెట్టుకొని నా మీద మీకు ప్రేమే లేదు, అబద్ధాలు చెప్తున్నారు, చెప్పండి 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 అని పీడించిందంట. మీ బలానికి రహస్యం ఏంటి చెప్పండి అని పీడిస్తే ఆఖరికి చెప్పాడంట, నేను పుట్టినప్పటి నుంచి దేవునికి అర్పించబడిన బిడ్డ, మంగలి కత్తి నన్ను తాకకూడదు, నా వెంట్రుకల్ని కత్తిరిస్తే నాకు బలం పోతుంది. ఎవరికి చెప్పకూడని రహస్యాన్ని ఇవి డెలీలాతో పంచుకుంటాడు. ఆమె ఫిలిస్తీన్లను పిలుస్తుంది, నిద్రపుచ్చుతుంది. నిద్రపోతుంటే వాళ్ళు వచ్చి వెంట్రుకలు కత్తిరిస్తారు. ఇదిగో ఫిలిస్తీన్లు మీదకి వస్తున్నారు అని చెప్తుంది. చెప్తే లేచి ఎప్పట్లాగా అని విదిలించుకోపోతే అక్కడ దేవుని ఆత్మ అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇంకప్పుడు వాళ్ళు వచ్చి ఇంకా బంధిస్తారనమాట. వాళ్ళు పట్టుకొని బంధిస్తారు, వాళ్ళని విదిలించబోతాడు. కానీ ఇంకా పరిశుద్ధాత్మ రారు. ఎంత కృప చూపించారో. గాడ్స్ గ్రేస్ ఈజ్ నాట్ ఎ లైసెన్స్ ఫర్ అస్ టు కంటిన్యూ ఇన్ ద సిన్. ఇంకా పరిశుద్ధాత్మ వెళ్ళిపోతారు. ఇంకా ఆయనను పట్టుకొని ఈ కళ్ళతో, సైతాన్ చూడండి ఏ భాగం సైతానికి అప్పచెప్తామో అవి పీక్కుంటాడనమాట. ఈ కళ్ళతో నేను చూడమన్న స్త్రీనంతా చూస్తావా, దేవుని బిడ్డవై ఉండి అని కళ్ళు ఆయన ఇట్లా కత్తులతో కళ్ళు తీస్తారండి. అప్పుడు ఎంత బాధ ఉంటుంది. తర్వాత ఎద్దులాగా ఉండి మమ్మల్ని 1000 మందిని చంపుతావా, మా పొలాలన్నీ కాల్స్తావా అని చెప్పి ఇంకా నూనె గానుగా తిప్పుతారు ఊళ్ళల్లో చూడండి. ఎద్దులను తీసేసి ఆ నూనె గానుగా తిప్పడానికి నువ్వే ఎద్దులాగా ఉన్నావు, గానుగా తిప్పని ఆ కాడిని పెట్టేస్తే జీవితాంతం అయిన సంసోను మరి ఆ నూనె గానుగని తిప్పుతూ ఉన్నాడనమాట. చివరికి ఇంకా ఒకరోజు వాళ్ళ పండుగ వస్తుందండి, ఫిలిస్తీన్ల పండుగ. అప్పుడు వాళ్ళు అనుకుంటారు 3000 మంది ఫిలిస్తీయ దొరలు, మామూలు వాళ్ళు కాదు. వాళ్ళు అనుకుంటారు ఆ సంసోన్ మనల్ని ఎంత బాధ పెట్టాడు కదా, ఎంత బలం కదా, ఎలా ఆయనకి ఇచ్చారు దేవుడు, వాళ్ళ దేవుడు. ఇప్పుడు మన పండుగ ఆయనను పిలిచి సర్కస్ ఫీట్స్ చేయమందాం అని తీసుకొని వచ్చి, ఓ సంసోను నువ్వు మా కోసము సర్కస్ ఫీట్స్ చెయ్యి అంటారు. చేస్తాడండి. దేవునికి పరలోకం నుంచి ఎంత బాధ. ద స్ట్రాంగెస్ట్ మ్యాన్ ఎవర్ లివ్డ్ ఆన్ ద ఎర్త్. ఒక ఉద్దేశం కొరకు దేవుడు ఆయనకి బలం ఇస్తే శరీర వాంఛలు, నేత్రాశ, జీవపు డంబం, గర్వం, నాకు ఎంత బలం ఉంది దేవుడిచ్చారని. కానీ ఇంకా తర్వాత ఫీడ్స్ వేయమంటే ఫీడ్స్ వేస్తాడు. తర్వాత ఒక చిన్న అబ్బాయిని అడుగుతాడనమాట, బాబు నేను కొంచెం సేపు ఫీడ్స్ వేసి అలసిపోయాడు కదా, కొంతసేపు ఈ స్తంభానికి ఆనుకుంటాను, అలసిపోయానయ్యా, ఎక్కడుంది చెప్పవా ఈ దేవాలయానికి మూల స్తంభం అంటే ఆ అబ్బాయి పాపని తీసుకెళ్ళి ఇది అని చెప్తాడనమాట. 2 ఉంటాయి మూల స్తంభాలు. అప్పుడు ప్రార్థన చేస్తాడండి సంసోను, ప్రభువా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నువ్వు నాకు బలాన్ని ఇచ్చావు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో, కానీ నేను నీకు ఎంత అవమానాన్ని తీసుకొని వచ్చాను, కానీ ఒక్కసారి కనికరం చూపించి నేను ఈ ఫిలిస్తీన్ల మీద దెబ్బ కొట్టాలి ప్రభువా, నీ యొక్క ఉద్దేశాన్ని చనిపోతూ అన్న నేను నెరవేర్చాలి, నాకు ఒక్కసారి బలమివ్వు అని ప్రార్థించినప్పుడు దేవుని హృదయం కరిగిపోతుందండి. మళ్ళా ఆయన వెంట్రుకలు పెరుగుతున్నాయంటే అది కాదు అర్థం, పరలోకం నుంచి దేవుని యొక్క ఆత్మ ఆయన మీదకి మళ్ళీ వచ్చేస్తుంది. అగైన్ రిలేషన్ అనమాట. దేవుడు ఎలా ఉన్నా కూడా మనతో ఎల్లప్పుడూ రిలేషన్ కలిగి ఉండాలని కోరుకుంటారండి. తండ్రి వెతుక్కుంటూ పిల్లల దగ్గరికి వస్తారు, బలాన్ని ఇచ్చేస్తారు. పరిశుద్ధాత్మ ఆయనను ఆవేశించిన తర్వాత 2 చేతులు ఆ దేవాలయం మూల స్తంభాల మీద పెట్టి కదిలించినప్పుడు దేవాలయం కూలుతుంది. 3000 మంది చనిపోతారండి, ఆ ఫిలిస్తీయ దొరలు అనమాట. అంటే దేవుని యొక్క కృపని గురించి నేను ఇప్పుడు మీతో చెప్తున్నా అనమాట. పౌలు ఏమంటాడంటే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం అనమాట, 1-2 వచనాలు. 11వ అధ్యాయంలో ఇలా సంసోను చూడండి ఎలా గెలిచాడు అంటే, వాళ్ళ యుద్ధంలో గెలిచాడు కానీ ఆయన శరీర వాంఛల్లో ఓడిపోయాడు.
అలాగే ఒక్కొక్కరిని గురించి చెప్తాడు. దావీదు కూడా కొన్ని పొరపాట్లు చేస్తాడు కదా. అలా మరి యొఫ్తా వీళ్ళందరూ విశ్వాస వీరులే, కానీ వాళ్ళు దేశాల్ని గెలిచారు కానీ వాళ్ళ సొంత శరీర వాంఛల్ని గెలవలేకపోయారు. ఇప్పుడు నేను మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. వీళ్ళందరినీ దావీదుని చూశారు, దావీదు కూడా పాపం చేశాడు కదా. సంసోను, ఆ తర్వాత యెఫ్తా సొంత నిర్ణయం తీసుకుంటాడనమాట. యుద్ధంలో ప్రభా నువ్వు నాకు జయమిస్తే, నాకు ముందు నేను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు యుద్ధం నుంచి జయంతో తిరిగి వస్తే ఎవరు ఎదురొస్తే వాళ్ళని నీకు బలిగా ఇస్తాను. ఏ ఇష్టం వచ్చినట్లు అలా దేవునికి మొక్కుకోవడమా? దేవుడు పరిశుద్ధంగా మీ దేహాన్ని నాకు అర్పించండి అన్నారు రోమ 12:1. ఆయన యుద్ధానికి వెళ్తూ యెఫ్తా అంటాడు, యెఫ్తా ఎవరు ఎదురొస్తే నేను వాళ్ళని బలిగా ఇస్తానంటే తన ఏకైక కూతురండి, ముద్దుల కూతురు ఎదురొస్తుంది, కూతుర్ని బలిగా ఇస్తాడు. కనుకనే సొంత నిర్ణయాలు చేయొద్దు. ఎప్పుడు కూడా దేవుడు ఏం చెప్పారో అదే చేయాలన్నమాట. అయితే వీళ్ళందరూ దేశాల్ని జయించారు, కానీ వాళ్ళ శరీరాన్ని జయించలేకపోయారు. కానీ శరీరాన్ని 3 ఇప్పుడు చెప్పాను. 1 యోహాను 2:15-17 వరకు ఈ లోకాన్ని ప్రేమించొద్దు, మీ శరీర వాంఛల్ని సిలువ వేసుకోండి, నేత్రాశని సిలువ వేసుకోండి. అలాగే జీవపు డంబం, దేవుడు మనకు ఒక ఆస్తి ఇచ్చిన, తెలివి ఇచ్చిన, ఎంత డంబమో సంసోన్కి. నేను ఇట్లా అంటే అయిపోతుంది అనుకున్నాడు అనమాట. కానీ వాళ్ళందరూ కాదు. ఇప్పుడు మీరెవరి వైపు చూడాలంటే వీళ్ళ వైపు కాదు. పాత నిబంధనలో విశ్వాస వీళ్ళు దేశాల్ని జయించారు, కానీ వాళ్ళ నేత్రాశని జయించలేకపోయారు, శరీర వాంఛని జయించలేకపోయారు, వాళ్ళు జీవపు డంబాన్ని జయించలేకపోయారు. ఇవన్నిటినీ జయించిన యేసు వైపు చూడండి, యేసు వైపు చూడండి అని ఇప్పుడు యేసు ప్రభు గురించి చెప్తాడండి. నేను అది మీకు చదువుతాను. చదివిన తర్వాత యేసు వైపు చూసి మనం ఏం నేర్చుకోవాలి అది కూడా నేను మీకు చెప్తాను. హెబ్రీ పత్రిక 12:1-2 వచనాలండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపములను విడిచిపెట్టి మన విశ్వాసమునకు కర్తయును దానిని కొనసాగించువాడును అయిన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. మనం ఇప్పుడు ఎవరి వైపు చూడాలంటే యేసు వైపు చూడండి అని చెప్తున్నారనమాట. మన దృష్టి ఆయన మీద ఉంచాలి. మన విశ్వాసానికి కర్త, మన విశ్వాసాన్ని కొనసాగించేవాడు. ఎందుకంటే యేసు ప్రభువు తన ఎదుట ఉంచబడినటువంటి ఆ యొక్క దేవుని పని ఏంటి? శిలువ మరణం అన్నమాట. ఎన్ని అవమానాలండి యేసు ప్రభుకి. ఉమ్మి వేస్తారు, కళ్ళకు గంతలు కడతారు, ముళ్ళ కిరీటాన్ని పెడతారు, కింద పడినప్పుడు సిలువను మోసుకుంటూ వెళ్తే గడ్డపు వెంట్రుకలు పట్టుకొని లాగుతారు, ఎంత ఎగతాళి చేస్తారు. దేవుని కుమారుడైతే సిలువ నుంచి దిగిరా. కానీ ఇవన్నీ ఆయన సహించాడనమాట. ఆయన ఈ అవమానాలన్నీ సహించి శరీరాన్ని ఎంత అవమానించినా కూడా ఆయన పిలాతు ముందు రియాక్ట్ కాలేదు. ఇవన్నిటినీ గెలిచి జయించాడు. ఎన్ని శ్రమలు, అవమానాలు అన్నిటినీ కూడా జయించి ఇప్పుడు ఆయన పునరుత్థానుడై తండ్రి కుడి ప్రక్కన కూర్చున్నాడు. ఆ తండ్రి కుడి ప్రక్కన కూర్చున్న యేసు మీద మనము మన దృష్టిని నిలిపి మనం కూడా మనకు అవమానాలు వచ్చినప్పుడు ఓర్చుకుందాము. దేవుడు మనల్ని శిక్షించినప్పుడు ఆ శిక్షని మనము స్వీకరిద్దాం. దేవుడు ఎవరిని ప్రేమిస్తారో వాళ్ళకే ఆయన శిక్ష ఇస్తారు, అంటే క్రమశిక్షణ. ఈ లోకపు తల్లిదండ్రులు మీకు బెత్తాన్ని వాడతారు, క్రమశిక్షణలో పెడతారు, ఎందుకంటే మీరు బాగుండాలని. మరి పరలోక తండ్రి కూడా మనల్ని క్రమశిక్షణలో పెట్టడానికి కొన్నిసార్లు శ్రమలు ఇస్తారండి. ఆ శ్రమల్ని మీరు ఓర్పుతో భరించండి, అప్పుడు మీకు పరలోకంలో కిరీటం ఉంటుంది. యేసు ప్రభు వైపు చూడండి, ఎలా ఆయన శ్రమల్ని సహించాడు, ఎలా తన పగవారి యొక్క మరి ఆ యొక్క బాధలను ఆయన భరించాడనమాట. అది ఇక్కడ చెప్తున్నాడనమాట పౌలు. ఆయన కూడా చాలా బాధలు భరిస్తాడండి. పౌలు బాధలు మీరు 2 కొరింథీ 11 అధ్యాయంలో 24-33 వరకు చదివితే పౌలు రాస్తాడు ఎన్ని బాధలు. యూదులు నన్ను 5 సార్లు కొరడా దెబ్బలు కొట్టారు,
ఒక్కసారి 39 కొరడా దెబ్బలు కొడతారండి. ఆ కొరడాకి చివర్లో కొక్కాలు ఉంటాయన్నమాట. ఆ కొక్కాలు లోపలికి దిగితే నా వీపు దున్నిన పొలంలాగా అయిపోయింది అంటారు యేసుప్రభు. పౌలుకు కూడా అలాంటి శ్రమలు అన్నమాట. యూదుల చేత 5 మార్లు కొరడా దెబ్బలు, రోమన్ల చేత 3 మార్లు కొరడా దెబ్బలు. ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఓడ 3 సార్లు బ్రద్దలవుతుంది, షిప్ రెక్ అయిపోతుంది. ఒకసారి ఆ షిప్పుకి ఒక లాగ్ దొరికితే దాన్ని పట్టుకొని 24 గంటలు నీళ్ళలో ఉంటాడని, మళ్ళా బయటకు వచ్చి మళ్ళా సువార్తను బోధిస్తాడనమాట. నాకు తరచూ నిద్ర ఉండేది కాదు, శ్రమ, పని, మరి ప్రయాణం చేస్తుంటే అడవుల ద్వారా దొంగల భయము, ఆ తర్వాత ఈ సొంత యూదుల అసూయ చేత ఎన్నిసార్లు పౌల్ని కొడతారండి. చచ్చిపోయినాడేమో అన్నట్టుగా కొడతారు. లిస్త్రాలో తిమోతి వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు అపోస్తుల కార్యాలు 14లో ఉంటుంది అన్నమాట, 29వ వచనంలో. ఎన్ని బాధలు! తినడానికి తిండి ఉండేది కాదు, కట్టుకోవడానికి బట్టలు ఉండేవి కాదు, తల దాచుకోవడానికి చోటు ఉండేది కాదు. అన్నిటికంటే ఎక్కువ నాకు వేదన సంఘాల గురించి. ప్రజలు దేవునిలో ఎదగాలి, శరీర వాంఛల కొరకు పడిపోకూడదు. కొరింథీలకు రాసిన లేఖ 1 కొరింథీ మీరు చదివితే, మీరెందుకు ఇంత అసూయ, ఇన్ని వర్గాలు ఎందుకు మీకు? అపోలోకి చెందిన అపోలో గ్రూప్ అంటారు, పేతురు గ్రూప్ అంటారు, పౌలు గ్రూప్ అంటారు. సిలువలో మరణించింది పేతురా, పౌలా, అపోలోనా? మీ కొరకు మరణించింది ఎవరు? మనందరము యేసు ప్రభు యొక్క శరీరంలో భాగాలు. ఆయన ఒకే రక్తంలో కడగబడ్డాం, ఒకే ఆత్మని పొందాం, ఒకే శరీరం. ఏంటి ఇన్ని వర్గాలు అని అంటాడనమాట. ఎంత వేదన అండి! చివరికి సువార్త బోధించిన తర్వాత ఆయనని గొడ్డలతో నరికేస్తారనమాట. ఆయన ఎలా ముందుకెళ్ళాడంటే ఆయన దృష్టి యేసు ప్రభు మీద పెట్టాడు. మీరు కూడా యేసు ప్రభు మీద దృష్టిని ఉంచండి అని చెప్తున్నాడు. అయితే ఈరోజు మనం లూకా దగ్గరికి వచ్చేద్దామండి. ముగించే ముందు యేసు ప్రభు సిలువలో మరణించడానికి చివరి వారం, పరిశుద్ధ వారంలో ఆయన ఉత్తర గలిలియాలో ఉంటారు. మీరు 3వ మ్యాప్ చూడండి వెనకాల. ఆ గలిలియా సరస్సు చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల్లో సువార్త బోధిస్తూ అప్పుడప్పుడు క్రిందికి వచ్చేస్తాడు, యూదా అన్నమాట, దక్షిణాల్లో. ఇలా వస్తున్నాడు చివరిసారి సిలువలో మరణించడానికి. వస్తూ ఎరికో పట్టణం తర్వాత యెరూషలేము వస్తుందండి. ఎరికో పట్టణానికి వస్తాడనమాట. లూకా సువార్త 8, 19 అధ్యాయాలు. 19వ అధ్యాయానికి వచ్చేసరికి ఎరికో పట్టణం అనమాట. ఎరికో పట్టణానికి ఇంకా వస్తుంటే దారిలో భర్తిమై ఉంటాడు, గుడ్డివాడనమాట, ఆడుకుంటూ ఉంటాడనమాట. అప్పుడు ఆయనకి కళ్ళు కనపడని వాళ్ళకి దేవుని కృప ఏంటంటే చెవులు వినబడతాయండి బాగా. ఏంటి కోల ఏంటి అని అడిగితే, ఇదో యేసుప్రభు, నజరేయుడైన యేసుప్రభు ఈ దారిలో వెళ్తున్నారు. యేసుప్రభు గురించి విన్నాడండి. ఆ గుడ్డి భర్తిమై విన్నాడనమాట. ఆయన అందరికీ స్వస్థతలు చేస్తాడు, అందరినీ బాగు చేస్తాడు. వెంటనే యేసుప్రభు వెళ్తున్నారని వినగానే ఆ కృప ఆయన పోగొట్టుకోలేదు. ఇది ఈరోజు నాకు కృప అని వెంటనే అడుగుతాడు, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించు. అప్పుడు వాళ్ళు అంటారు, నోరు మూసుకో గుడ్డివాడా. ఆయన మూసుకోలేదండి, ఇంకా పెద్దగా, యేసు దావీదు కుమారా నన్ను కరుణించు, నన్ను కరుణించు. ఆయన యొక్క మొర యేసు ప్రభు చెవికి వెళ్తుందండి. నడుస్తున్న యేసు, నేను అనుకుంటాను కాలు ఇలా వేసి కూడా యేసు అనగానే ఆగిపోయారనమాట. నన్ను కరుణించంటే అతన్ని నా దగ్గరికి తీసుకొని రండి. అప్పుడు తీసుకొని వెళ్తారండి. ఏం కావాలి, నీవు నా నుంచి ఏం కోరుతున్నావు? నాకు దృష్టి దానం దయచేయండి ప్రభా, గుడ్డివాడను, నీవు అన్నట్లే అగునుగాక, నీవు అన్నట్లే నీకు అగునుగాక, దృష్టి దానం దయచేయండి అన్నాను కదా. వెంటనే కళ్ళు వచ్చేస్తాయండి. కళ్ళతో ముందుగా ఎవరిని చూశాడంటే భర్తిమై యేసు ప్రభుని చూశాడు. ఇంకా అంతా విడిచిపెడతాడు, ఆ భిక్షం అడుక్కునేవన్నీ. యేసు ప్రభు, అయ్యా నేను నీతోనే వస్తాను, నీకు సేవ చేసుకుంటా అయ్యా, నువ్వు నాకు కళ్ళు ఇచ్చావు, ఇంకా నా జీవితం నీ కొరకే అని యేసు ప్రభుకి శిష్యుడైపోతాడండి, సేవ చేస్తాడనమాట. అలా సేవ చేసిన వాళ్ళే మగ్దలేన మరియా, వీళ్ళందరూ కూడా అనమాట. ఆ తర్వాత భర్తిమై తర్వాత 18:38 అనమాట ఇది లూకాలో. ఇంకా కొంచెం సేపటికి
ఇప్పుడు ఇంకా ఎరికో పట్టణం వస్తుంది. అప్పుడు యేసు ప్రభుని చూడాలని ఎరికోలో అందరూ రోడ్డు మీదకి వస్తారనమాట, ఎరికో పట్టణంలో. అయితే ఆ పట్టణంలో రిచెస్ట్ పర్సన్ ధనికుడు ఎవరంటే జక్కయ్య. ఎవరి జక్కయ్య అంటే ఆయన మరి సుంకరి అండి, ట్యాక్స్ కలెక్టర్ అనమాట, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. మనం ఇప్పుడు చెప్పాలంటే మన భాషలో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. బాగా దోచుకొని ప్రజల డబ్బు, చాలా ధనికుడు, అందరికంటే రిచెస్ట్ అనమాట. ఎప్పుడు ఆయన ఊహల్లో డబ్బు 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 డబ్బు, ఏళ్ళు కొనాలి, ఏది కొనాలి, అంతే ధనాశ అనమాట. ఆ సమాధిలో పెట్టేశాడు సైతాన్ ఆయనని. కానీ దేవుని యొక్క కృప చూడండి, ఇలా యేసు ప్రభు వస్తున్నాడు కదా, అందరూ రెండు వైపులా ఉన్నారు రోడ్డుకి. అయితే జక్కయ్య పొట్టివాడు అనమాట. కనుక ప్రజలు ఏమో చాలా పొడవు ఉంటారండి ఆ దేశంలో, ఎక్కువ జ్యూస్ యూదులు. ఇంకా ఆయన అందరూ వెనక్కి నెట్టేశారు కదా, నువ్వు ఒక పాపి అని. అట్లా కాదు, నేను ఎలాగైనా చూడాలని చెట్టెక్కి కూర్చున్నాడంట. రిచెస్ట్ పర్సన్ ఎవరైనా చెట్టెక్కుతారా అండి? అంటే యేసు ప్రభుని చూడాలని ఆయన హృదయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు కోరికని కలగజేశారు. ఈ కోరిక దేవుడు మనందరికీ కలగజేయను గాక. కనుక పరిశుద్ధాత్మ ఈయన హృదయంలో కోరికను పెట్టాడు, యేసు ప్రభుని చూడాలి. చెట్టెక్కి కూర్చున్నాడు. ఇప్పుడు ఇంకా యేసు ప్రభు వస్తున్నాడు అనమాట. ప్రతిదీ పరలోకంలో ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతుంది. యాక్సిడెంటల్గా సడన్గా జరిగేది కాదు. యేసు ప్రభు పుట్టుక దగ్గర నుంచి కూడా యేసు ప్రభు ఇలా నడుస్తున్నాడు. చాలామంది మనుషులు దండం పెడుతూ ఉండొచ్చు, కానీ ప్రభు ఇలా పైకి చూస్తారండి, జక్కయ్య వైపు చూస్తారు. జక్కయ్య, కిందికి దిగిరా నాన్న, ఈరోజు నేను మీ ఇంట్లో ఉండాలనుకుంటున్నాను, నీతో కలిసి భుజించాలి అనుకుంటున్నాను. జక్కయ్యకి కోరిక ఏంటంటే యేసుని చూడాలని. అప్పుడు యేసు ప్రభు చెప్తున్నారు, ఎంత కోరిక కదా నీకు నన్ను చూడాలని, నేను నీ ఇంట్లో ఉండాలని నా కోరిక, దిగిరా నాన్న. వెంటనే దిగుతాడు. నేను అనుకుంటాను జక్కయ్య చెట్టు దిగగానే యేసు ప్రభు ఆయన మీద చెయ్యి వేసి ఇద్దరు కలిసి నడుస్తున్నారు. చూసేవాళ్ళు, ఈయన ఎంత పాపి కదా, పాపి ఇంటికి వెళ్తాడు ఆయన, తీర్పు తీరుస్తున్నారు అనమాట. వీళ్ళకేంటి కష్టం జీసస్ వెళ్తే. అప్పుడు జీసస్ వెళ్ళి ఇంకా ఇంట్లో జక్కయ్యతో భోజనం చేస్తున్నారు. అప్పుడు జక్కయ్య ఇంటిలోనికి వచ్చిన యేసు జక్కయ్య హృదయంలోకి వెళ్తాడండి. అప్పుడు జక్కయ్యలోంచి ఏది బయటికి వెళ్ళిపోతుంది? ఏం బయటికి వెళ్తుంది అంటే ధనాశ. ప్రభువా, నా ఆస్తిలో సగం అమ్మి నేను పేదలకి దానం చేస్తాను. ఎవరి దగ్గర అన్యాయంగా 100 రూపాయలకి 200 తీసుకున్నాను, 4 రెట్లు తిరిగిస్తాను. అప్పుడు ప్రభు అంటారు, జక్కయ్య, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. చూడండి, యేసు ప్రభు మన హృదయంలోనికి వస్తే అప్పుడు మన హృదయంలో ఉన్న పిశాచులన్నీ వెళ్ళిపోతాయండి. అంతేకాదు, ఎవరికి అన్యాయం చేశామో వాళ్ళకి తిరిగి న్యాయం చేపిస్తాడనమాట. రక్షణ అంటే పరలోకంలో జక్కయ్య భార్య పిల్లల పేర్లు రాయబడి ఉంటాయి. దేవదూతలు వాళ్ళని కాపాడుతారు. ఇంకా ఇప్పటి నుంచి ఆరోగ్యం ఉంటుంది, కుటుంబంలో సమాధానం ఉంటుంది, హృదయంలో సమాధానం. డబ్బు ఉండి యేసు ప్రభు లేని వాళ్ళకి శాంతి సమాధానాలు ఉండవండి. డబ్బు ఉంటుండొచ్చు, ఆరోగ్యం ఉండదండి, శాంతి సమాధానాలు ఉండవు. కానీ అన్నీ వచ్చేసాయి, వాళ్ళ పేర్లు పరలోకంలో రాయబడ్డాయంటే ఇంకా వాళ్ళు పరలోకానికి వెళ్తారు, ఈ శరీరాన్ని విడిచిపెట్టే అనమాట. అది రక్షణ అంటే ప్యాకేజ్. గుడ్ హెల్త్, సంతోషం, సమాధానం, ఇటర్నల్ లైఫ్, నిత్య జీవం, ఆరోగ్యం, ఆనందం అన్నీ అనమాట. ఇవన్నీ దేవుడు మనకి దయచేదురుగాక. మనం యేసు వైపు చూద్దాం. అంటే ఆయన వాక్యాన్ని చదువుకొని ఆయన చెప్పినట్లుగా మనం జీవించాలి. లూకా 6:27 నుంచి 38 వరకు చదువుకోండి, చాలా బాగుంటుంది. అది మొత్తం బైబిల్ సమరీ అన్నమాట. ప్రార్థన చేసుకుందాం. జక్కయ్య ఇంటికి వచ్చిన యేసు ప్రభు మీ ఇంటికి వచ్చి మీకు కూడా ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, శాంతిని, సమాధానాన్ని దయచేసి అన్నిటికంటే ముఖ్యంగా నిత్య జీవాన్ని దయచేదురుగాక. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. ధనికుడైన జక్కయ్య, ఒక పాపి అయిన జక్కయ్య హృదయంలో కోరిక పెట్టారు యేసు ప్రభుని చూడాలని. ఆయనకి ఆ కోరికని కలుగజేసి యేసు ప్రభు ఆయన ఇంటికి వెళ్ళి ఆయన హృదయాన్ని మార్చాడు, మనస్సుని మార్చాడు. ప్రభా, పేదలకి సగం ఇచ్చేస్తా అని చెప్పాడు. ఆస్తిలో అన్యాయం, ఎవరికైనా అన్యాయం చేస్తే 4 రెట్లు తిరిగి ఇచ్చి పరిహారం చేసుకుంటానని చెప్పాడు.
జక్కయ్య నేడి ఇంటికి రక్షణ వచ్చిందని జక్కయ్య ఇంటికి రక్షణనిచ్చి ఆయనని మీ కుమారునిగా చేసుకున్నారు ప్రభా. ఆ కృప మా అందరికీ కూడా దయచేయమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. వాక్యం చదివి, యేసు ప్రభు అంటే వాక్యమే, ఆ వాక్యాన్ని చదివి దాని ప్రకారం జీవిస్తూ దేవుడు మీకు మంచి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, సమాధానాన్ని, నిత్య జీవాన్ని దయచేదురుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. For information, please contact us. Our address, Mrs. Jacinta Rani, 214 Pavani Estates, near St. Anthony's High School, Himayat Nagar, Street number 8, Hyderabad 29. మంచు జల్లు, ఇది మహిమ జల్లు, మంచు జల్లు, పరలోక జల్లు, మంచు జల్లు, ఇది ఆత్మ జల్లు, మంచు జల్లు.